రూపకల్పనపై ఆవిడ చర్చించడం జరిగింది. దీని మీద సమగ్ర తయారీ విధానం అంటే మ్యానుఫ్యాక్చరింగ్, ప్రైవేటు పెట్టుబడులు ఎవరైతే ప్రోత్సాహకాలు, మళ్ళీ అగ్రికల్చర్కి సంబంధించి అంటే జీడిపి డౌన్లో ఉంది ఇప్పుడు మంది బాగా, అందుకని జీడిపిని పెంచే వ్యవసాయ వృద్ధిని పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు అనుకోండి, ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ ఏదైతే పెరుగుతుందో దాని మీద నిర్వహణపై ఆర్థికవేత్తలతోటి చర్చించడం జరిగింది శనివారం నాడు. అయితే దీంతో ఏదైతే ఈ భాగంగా ఎక్కువ శాతం అదనపు గ్రీన్ ఎనర్జీ వనరులు అన్వేషించాలని, అగ్రికల్చర్ సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులు నిల్వల్ని పెంచాలని ప్రముఖులు సూచించారు. ఒకటేంటిది గ్రీన్ ఎనర్జీ వనరులు పెంచాలి, అన్వేషించాలి. రెండోది ఉత్పత్తుల యొక్క నిల్వలు, వ్యవసాయకు సంబంధించిన నిల్వలు పెంచాలి. అప్పుడు ధరలు ఆటోమేటిక్ తక్కువ వస్తుంది కాబట్టి తగ్గినప్పుడు ఆటోమేటిక్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంది? ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరగటం. ఈ ధరలు ఏవైతే పెరుగుతున్నాయో ఆ ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలి అంటే వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలి.